వస్తే కరువు వస్తేనేమో అంతే సంగతులు, అతి వర్షాలు పడితే అదే కథ. ఏమో వాళ్ళకే వచ్చింది ముప్పు అంత పాపం. రైట్. వినాయక విగ్రహాల తరలింపులో విద్యుద్ఘాతాలు, వేర్వేరు ఘటనలో 3 మృతి. హైదరాబాద్ కామారెడ్డిలో ఘటనలు, గణేష్ మండపం పనుల్లో ఉండగా షాక్. హైదరాబాద్లో మరో యువకుడి మరణం. ప్రజలారా, రామంతపూర్ గోకుల్ నగర్లో 5 యువకులు చనిపోయారు, దాదాపు 4-5 మంది గాయపడ్డారు. మీరు అనుకుంటారు కానీ చాలా చాలా జాగ్రత్త ఉండాలి. నేనేమంటున్నానంటే మండపంలో రిపేర్లు చేస్తారు కదా, ఇప్పుడు ఆ వైర్ ఉంటుంది కింద, ఇప్పుడు వైర్లు ఉంటాయి, ఆ వైర్లు చిన్నగా ఏడ తేలుకొని ఉన్నా, ఆ వర్షం నీళ్ళు ఉంటే వర్షం పడితే వాటర్ ఉంటుంది కదా, చిన్నగా తేలుకొని ఉన్నా కొట్టేసుకొని వెళ్ళిపోతుంది కరెంట్. ఇంకా చూడదు అది. చిన్న వాటర్ ఉంటే దానికి, ఆ తేలుకొని ఉన్న కరెంటు వైరుకు వాటర్ ఉంటే దానికి కొండంత బలం, కొండంత బలం. నువ్వు ఎంతటి భారీ జీవునైనా కొట్టుకొని పోతుంది కొంత వాటర్ ఉంటే. ప్రజలారా జాగ్రత్త ఉండండి. పైన వైర్లు చూసుకోండి, చెప్పులు వేసుకోండి, గ్లౌజులు వేసుకోండి చేతులకు. ప్రాణాలు పోతే మన మానవ జన్మనే చాలా గొప్పది, చాలా గొప్పది. అన్ని జీవుల కంటే మానవుడు చాలా తెలివైనోడు. మనం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఒంటి నిండా కండ్లు వేసుకొని ఉండాలి, ఒంటి నిండా కండ్లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. మీరు వినాయక చవితి కూడా వస్తుంది రేపు. విగ్రహాల తరలింపు బాగా తరలించే క్రమంలో కానీ, ఆ మండపంలో ఆ వైర్లు లేకపోతే ఏమైనా కనెక్షన్లు ఇచ్చే క్రమంలో కానీ చాలా జాగ్రత్త ఉండాలి. మీరు అనుకుంటారు అంత వైర్ బాగానే ఉందని, ఏనో ఒక దగ్గర చిన్నగా తేలుకొని ఉంటే కింద వర్షం నీరు ఏదో వాటర్ ఉన్నదనుకో కథమే. ఎంత బాధ. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తోటి హైదరాబాద్ నగరంలో కేబుల్ మొత్తం ఎక్కడికక్కడ చుట్టుకొని ఉంటాయి, ఇట్లా మన పాములు చుట్టుకొని ఉన్నట్టు, పాములు చుట్టుకున్నట్లు ఇట్లా వైర్లు మొత్తం ఉంటాయి, అవన్నీ తొలగిస్తున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ప్రభుత్వాలను లేకపోతే అధికారులను వీళ్ళని నమ్ముకుంటే మన పనులు కావు. మనం జాగ్రత్త ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఒంటి నిండా కండ్లు పెట్టుకొని బతకాలి ఎప్పటికప్పుడు. ఇది నా సజెషన్.